సో మెయిన్ రోడ్ మీదకి వచ్చాం మనం. ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల లోపలికి ఇప్పుడు దాకా మనం చూపించాం ఇల్లు ఆ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది. అమ్మ అసలు ఏదో నామమాత్రంగా ఇచ్చామంటే ఇచ్చామని తప్ప ఇంత దూరంలో మీకు ఇచ్చినప్పుడు కనీసం ఫెసిలిటీస్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమన్నా లేవు, రోడ్డులు లేవు, ఆ, ఇబ్బందిగానే ఉంది. ఇంకా కొంతమంది నీళ్లు రోడ్డులు లేక రావట్లా, ఇళ్ళు కట్టుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. ఉమ్. ఇప్పుడు మనకి ఆర్థికంగా ఒక ₹1,00,000 లేదా 1,50,000 దాని మీద పెట్టుబడి పెట్టాము అంటే ఏదో ఇల్లు మనకు ఒక ఇల్లు సమకూరుద్ది, మనం అద్దెలు కట్టుకోకుండా కొంచెం ఆర్థికంగా ఏదో ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ ఈ రోజున స్థలాలు ఇచ్చేసేసి మీ మీ ఇష్టం, మీరు కట్టుకుంటే కట్టుకోండి లేకపోతే లేండి అన్నట్టు వదిలేస్తే దానివల్ల ఇబ్బంది కదా. ఆ 1,00,000 పెట్టుబడి కూడా దాని మీద పెట్టుకోవడం మనకి ఇబ్బందే కదా. అంతే మరి, ఏది అవి అయినా సక్రంగా చేయాల. పోనీ నీళ్లు సదుపాయం లేదు, రోడ్డులు లేవు, కొంచెం వర్షం పడితే మోకాళ్ళలోతు నీళ్లు, నడవాతి కూడా ఉండదు అటు. సో ఈ నేపథ్యంలోనే మీరు టిట్కో ఇళ్ళు గురించి కూడా వినుంటారు. టిట్కో ఇళ్ళు అయితే ప్రధానంగా రోడ్లు కానీ అవన్నీ కూడా ఆ నిర్మాణాలు కానీ మొత్తం అప్పుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కట్టించిన పరిస్థితి. అది కరెక్ట్ అంటారా, లేకపోతే ఇలా ఇచ్చేసేసి మీరు కట్టుకోండి లేకపోతే వదిలేసేయండి అంటే ఇది కరెక్ట్ అంటారా మీ అభిప్రాయం ప్రకారం? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా కాస్త ఈ ఇళ్ళకి నీళ్లు రోడ్లు వేపిస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజున ఇచ్చిన వ్యక్తి, మరి ఆయన ఏం చేశాడంటారు ఈ స్థలాలు ఇచ్చిన వ్యక్తి? ఏం చెప్పాము మేము, ఈయన కావాలనుకున్నాం, ఓట్లు వేసాము, గెలిపించాము. ఎందుకు కావాలనుకున్నారు? ఎందుకంటే అభివృద్ధి చేస్తాడని, పిల్లలకు కూడా చదువులు మంచి చెడ్డ అంతా బాగుంటది చంద్రబాబు నాయుడు గారు వస్తే అని చేసాం. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో నేను స్థలాలు ఇచ్చాను, నేను బటన్ నొక్కాను, డబ్బులు వేసాను, నేను ఎంతో మంచి చేశాను, అసలు మీరు నాకు సన్మానాలు చేయాలి అని అంటున్నాడు కదా ఆయన. ఏం చేస్తాం, అభివృద్ధి ఎక్కడైనా మీ రోడ్లుగా కనీసం ఒక కాలువలు కానీ మీరు ఇచ్చాడు. 5 సంవత్సరాలు ఉన్నారు, మరి ఏం చెయ్యలేదు కదా. అవును, అది చేయటం లేదని ఇంకా మేము ఈసారి ఓట్లు వేసి అనవసరం అనుకున్నారు అంతే. ఇప్పుడు అమ్మ చివరగా మీరు ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వంకి మీరు ఏం చెప్తారు? మీ కష్టాల గురించి, మీ ఇక్కడ ఉన్నటువంటి సెంటున్నర స్థలాల ఇల్లు కట్టుకున్న ఇదంతా సెంటు స్థలాలే. మాకు వాటర్ ఈ రోడ్లు వేయటం కావాలి. ముందు ముఖ్యంగా వాటర్ అయితే ఎంత జనం బతుకుతారో ఇళ్లలో. వాటర్ లేక అసలు కట్టుకొని కూడా ఆ వంతున అటు పెట్టుకున్నారు 3-4 సంవత్సరాల నుంచి. మొత్తం అంతా గుబురు గడ్డి పెరిగిపోయింది. అక్కడ ఎక్కడ పాము. అవును, ఆ జనం నీళ్లు ఉంటే కదా రావటానికి, నీళ్లు లేవుగా. నీళ్లు లేవు, వర్షం వస్తేనేమో రోడ్లు మునిగిపోతున్నాయి. అసలు సిటీకి ఇంత దూరంగా ఇక్కడెక్కడో ఈ పొలాల్లో ఇచ్చి కనీస వస్తువులు కూడా కల్పించకపోతే ఎట్లా మా బ్రతికేది? అందుకేగా మరి ఈసారి జనం అయ్యింది, అందుకేగా అయ్యా. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను సెంట్ ఇచ్చాను, స్థలం మీరు కట్టేసుకోండి, మీకు ఏదో గూడు ఇచ్చానని చెప్పుకోవడం కాదు. దానిలో ఆయన ఎంతవరకు వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించాడు అనేది ఈ రోజున ప్రధానంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మేము గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాం కాబట్టి అప్పుడు ఆయన వద్దు అనుకుని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా మా కష్టాలు తీరాలి అని వాళ్ళందరూ కోరుకుంటున్నారమ్మా. చివరగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీరు ఏం చెప్తారు? ఆయనకి నమస్తే అయ్యా. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్లాట్లు కొంచెం అభివృద్ధి చేయాలి, రోడ్లు వేసి మాకు కొంచెం వాటర్ తేవాలి. ఇప్పుడు అంటే జనాల్లో కొంతమందిలో అనుమానం ఉందమ్మా, అంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఆ టిట్కో ఇళ్ళన్నీ అట్లాగా వదిలేసి వాటిని పాడు పెట్టేశాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఏదో కక్ష కొద్దీ ఇట్లా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా, లేదా ఆయన మంచి చెడు ఆలోచించి చేయరయ్యా? చంద్రబాబు నాయుడు గారు చేయరు, పవన్ కళ్యాణ్ చేయడు. ఆయన వదిలేసినట్టు ఇళ్ళు వదిలేరు. వాళ్ళకి ఎవరైనా ఒకటే, ప్రజలు అక్కడ పార్టీలు చూడరు, ఆయన ఏం లేదు. ఎవరికైనా సరే మంచి చేయాలి, అభివృద్ధి చేయాలి, రాష్ట్రం బాగుండాలి, జనాలు బాగుండాలి, అంతే అంతే. చంద్రబాబు నాయుడు గారి విజన్ అంతేనమ్మా? అంతే. నేను డోక్రా లీడర్నయ్యా. మీటింగులు అంటే నేను మొన్న కూడా అక్కడ మీటింగ్ పెట్టారు. ఇక్కడ ఇదే డోక్రా మహిళలకు సంబంధించి మీరు జనాలు తేవాలి చంపేవాళ్ళు లేదా? చంపేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడేం లేదులే కానీ అయినా మేము మొన్న లీటర్లో వెళ్ళాలంటే మేము వెళ్ళాము, మీటింగ్ విన్నాము, వచ్చాము, చేస్తాము అన్నారుగా. చేస్తే చాలు మాకు. అలాగే బోడే ప్రసాద్ గారు, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన బోడే ప్రసాద్ గారు, ఆయన ప్రతి ఒక్క జనం దగ్గరికి కూడా వెళ్ళి కష్టాలు తెలుసుకునే వ్యక్తి అని అంటున్నారు. ఆయన మంచి చేయగలడంటారా?
చేస్తారులే అయ్యా, ఆయన జనాల నుంచి చేస్తున్నారుగా. ఉమ్, ఆయన మంచోడే. మాకు గద్దె రామ్మోహన్ గారు, ఉమ్, మాది పనవట ఏరియా. ఉమ్. మాకు మీకు అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉందంటారు. ఆ, ఆ? చాలా నమ్మకం ఉంది. రైట్, ఇది ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. అప్పుడు ఇచ్చినటువంటి ఈ సెంటు స్థలాలకు సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కనీసం మంచి నిర్ణయం తీసుకోవాలి, మా అందరి భవిష్యత్తు మార్చాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎన్నో ఇళ్ళు కనీసం వాడుకలోకి రానటువంటి ఎన్నో ఇళ్ళకి ఈ రోజున మంచినీటి వసతి, అలాగే రోడ్లు ఇవన్నీ కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా మా జీవితాలు మారతాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ జగనన్న ఇళ్ళు సెంటు స్థలాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రజానికం కూడా వాళ్ళు లబ్ధిదారులు కోరుకుంటున్నారు.